హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఎన్టీవీ. నేను తారక్. ఈ శుక్రవారం 'విశ్వం' అనే ఒక సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అందరికీ తెలిసినట్టే గోపీచంద్ గారు, అలాగే శ్రీను వైట్ల గారి కాంబినేషన్‌లో రాబోతున్న ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. కొత్త ప్రొడ్యూసర్ టు ద టాలీవుడ్, వన్ ఆఫ్ ద ఈ సినిమాతో ఇంట్రడ్యూస్ అవుతున్నారనమాట. ఆయనే వేణు దొనేపూడి గారు. ఆయన మనతో ఉన్నారు. సో ఆయనతో మాట్లాడదాం. హలో వేణు గారు. హలో అండి. ఎలా ఉన్నారు? ఆల్ గుడ్ అండి. హౌ ఆర్ యు? యాహ్! వెల్కమ్ టు టాలీవుడ్ అని జనరల్‌గా హీరోయిన్స్‌కి చెప్తాం. బట్ ఈసారి మీకు చెప్పాలనమాట యాక్చువల్‌గా. ఎందుకంటే ప్రొడ్యూసర్స్ అనేవాళ్ళే బ్యాక్ బోన్ ఆఫ్ ద ఫిల్మ్ అనమాట. ఒకదాన్ని హీరో చూజ్ చేసుకున్న, దాంట్లో హీరోయిన్స్ నటించినా, దాని మీద ఎంతమంది పని చేసినా, ఫైనల్‌గా ప్రేక్షకులందరూ చప్పట్లు కొట్టినా, దానికి స్టార్ట్ అయ్యే బీజం మాత్రం ఒక మొక్కకే చిన్న లోపల నుంచి ఎలా స్టార్ట్ అవుద్దో అది ప్రొడ్యూసర్ అనమాట. సో చిత్రాలయం ప్రొడక్షన్స్ అని పెట్టారు పేరు కూడా. అంటే ఎలాంటి కన్‌ఫ్యూజన్ లేకుండా ఒక బ్యానర్‌కి. సో మరి అయితే జనరల్‌గా కొత్త బ్యానర్ ఒక టాలీవుడ్‌లోకి ఇంట్రడ్యూస్ అవుతుంది. ఒక పెద్ద సినిమాతో అన్నప్పుడు ఏంటంటే గెలుపు గుర్రాలు అంటాం కదా! హిట్‌లో ఉన్న డైరెక్టర్‌ని, హిట్‌లో ఉన్న హీరోలకి వాళ్ళకి రెండేళ్ళు, మూడేళ్ళు ముందే అడ్వాన్స్ ఇచ్చి అవసరమైతే వెయిట్ చేసి మరీ వస్తూ ఉంటారు. బట్ మీరు డిఫరెంట్‌గా గోపీచంద్ గారికి మధ్యకాలంలో హిట్ లేదు ఫ్రాంక్‌గా మాట్లాడితే. శ్రీను వైట్ల గారికి కూడా అదే పరిస్థితిలో ఉన్నారు. బట్ వాళ్ళకి ఉండే మార్కెట్ వాళ్ళకుంది. ఒక హిట్ పడితే ఎక్కేస్తారు పైకి. దాంట్లో తిరగలేదు. ఇది ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళిద్దరి పర్స్పెక్టివ్ చూసుకుంటే కొంచెం రిస్కీ ప్రాజెక్ట్ అనేది ఆడియన్స్‌కి ఉన్న క్వెషన్. సో దానికి మరి మీ ఆన్సర్ ఏంటి? కొత్త ప్రొడ్యూసర్‌గా వస్తూ ఇలాంటి ఒక ప్రాజెక్ట్‌ని టేకప్ చేయడానికి రీజన్ ఏంటి? మెయిన్ రీజన్ ఈజ్ నమ్మకం అండి. ఫస్ట్ టైమ్ గోపీమోహన్ నేను సినిమా చేద్దామని అనుకున్నప్పుడు అదే టైం గోపీమోహన్ ఆఫీస్ రావటం అయింది. ఆయన ఇలా శ్రీను గారితో మంచి ప్రాజెక్ట్ ఉందని చెప్పారనమాట. సో నేను సరే అండి వెళ్ళి కలుద్దామని వెళ్ళి కలిసాం. శ్రీను గారుతో ఫస్ట్ టైం కలిసినప్పుడు అప్పుడు కొంచెం హోంవర్క్ చేశాను. ఆయన ఏం సినిమాలు అన్ని సినిమాలు చూశాను నేను. బట్ ఎకనామిక్స్ కూడా ఇప్పుడు వెళ్ళేది బిజినెస్ సైడ్ కాబట్టి ఎకనామిక్స్ ఒకసారి చూశాను. అండ్ హిస్ సక్సెస్ రేషియో వాజ్ మోర్ దెన్ 80%. అండ్ దట్ సక్సెస్ రేషియో ఈజ్ ఆల్సో ఏ బ్లాక్ బస్టర్ సక్సెస్ రేషియో. సో హీఈస్ ఎ టెక్నీషియన్ హూ ఈస్ ఆల్రెడీ ప్రూవెన్ హిమ్సెల్ఫ్. ఒక సినిమా అంటే ఎవరి లైఫ్లోనూ ఏ డైరెక్టర్ లైఫ్లో కానీ ప్రొడ్యూసర్ లైఫ్లో కానీ గ్రాఫ్ ఈజ్ ఆల్వేస్ నాట్ అప్వర్డ్స్, విల్ బి అప్ అండ్ డౌన్. సో దట్ వీ కెన్ అండర్స్టాండ్. అండ్ నేను ఆయన మీద నమ్మకం ఏంటంటే ఓకే ఇవాళ కొత్త డైరెక్టర్ తోటి నేను ఏమైనా సినిమా చేయాలంటే అతను నేర్చుకోవాలి. అప్పుడేమవుతుంది కొత్త డైరెక్టర్ కొత్త ప్రొడ్యూసర్ లాగా ఉంటుంది. అండ్ ఆబ్వియస్లీ దేర్ ఆర్ గుడ్ హీరోస్ విల్ ఆల్సో ఎంకరేజ్ యంగ్ డైరెక్టర్స్. బట్ ఇక్కడ నేను కమింగ్ ఫ్రమ్ వేర్ ఐ యామ్ ఫ్రమ్ ద ఫ్యామిలీ, ఐ నీడ్ టు గివ్ ఎ గుడ్ ఫిలిం. అంటే ఇప్పుడు చిత్రాలయం స్టూడియోస్ అంటే చిత్రం అండ్ ఆలయం ఇస్ చిత్రాలయం. ఫర్ మీ మూవీస్ ఆర్ యాజ్ హోలీ యాజ్ అ టెంపుల్, బికాజ్ మూవీస్ చూసి ఎంటర్టైన్ అయ్యి ఆడియన్స్ హ్యాపీగా ఉండాలి. వాట్ ఎవర్ 2.5 గంటలు వాళ్ళు ఎంజాయ్ చేస్తూ చూడాలి. Because the other side of my family is theatre. So we know how people reactions and how they enjoy watching films. So Sreenu గారితో మాట్లాడినప్పుడు కథ ఇలా ఉంటుందని చెప్పారు అనమాట. అండ్ ద వే హీ ఎక్స్ప్లెయిన్ ఏంటంటే ఐ హ్యావ్ ఇట్స్ ఎ ఫస్ట్ టైం డైరెక్టర్ లాగా అనమాట. మళ్ళీ హిట్ కొట్టాలి అనే కసి, ఆ కసి ఉంది ఆయనలో, ఆ ఫైర్ చూశారు అక్కడ. ఇట్ కన్విన్స్డ్ మీ ఓకే హీ ఈస్ ద మ్యాన్ హూ కెన్ డూ జస్టిస్ టు మై ఫస్ట్ ఫిలిం అనేది. అండ్ ఇట్ వాజ్ నాట్ ఇంకా పెద్ద థాట్ లేదండి. అండ్ దెన్ కథగా బాగా వచ్చిన తర్వాత వీళ్ళు స్టార్ట్ అనుకున్నాం ఇద్దరం. అండ్ వీ టుక్ 8 to 9 months అంత కథ మీద అన్ని మంత్స్ వర్క్ చేసాం. అక్టోబర్ 2022 కలిసాం. ఓకే. సో సెప్టెంబర్ 9th 2023 is when we did the పూజ. అంటే అంతకుముందు ఒక 3 months ప్రీ ప్రొడక్షన్కి వెళ్ళింది. సో 8-9 months సాలిడ్గా స్పెంట్. అక్కడ స్క్రిప్ట్ మీద ఇట్స్ శ్రీను వైట్ల గారి స్టైల్ ఫిల్మ్. సో ఇట్ ఈస్ అంటే ఓ జంజాల్ గారు, ఒక ఈవీవి గారు, శ్రీను గారు, దేర్ ఫోకస్ ఈజ్ ఆన్ కామెడీ, హెల్దీ కామెడీ. సో అండ్ దెన్ హీరో కథ అయిన తర్వాత దెన్ గోపీచంద్ గారి దగ్గరికి వెళ్ళాం. అండ్ ఆయన ఏమంటే ఎస్ చెప్పారు. Now responsibility is more on Sreenu garu. Now ఆయన మార్క్ ఆఫ్ కామెడీ ఆడియన్స్ కావాలి. And he has not done a film last 4-5 years. And then it also had to match with the hero's image, which he is an action hero. So దాంతోటి it took time for him to blend everything. And అంతా అయిన తర్వాత it came out nice. And then September లో we have done the schedule. అండ్ అవుట్పుట్ చూసాము. ఇట్స్ వీ డింట్ కాంప్రమైజ్ ఆన్ హౌ టు మేక్ దట్.
బికాజ్ ఆ సీన్కి అలా కావాలి అది. సో దాంతో అవుట్పుట్ కూడా బ్రహ్మాండంగా వచ్చింది. అండ్ లక్కీగా మేము షూట్కి వెళ్ళినప్పుడు మనకి చేయాల్సిన ప్లేస్లో మిషన్ ఇంపాసిబుల్కి 007 చేసిన స్టంట్స్ టీమ్ హ్యావ్ కమ్. సో అనుకోకుండా అప్పుడు వాళ్ళకి కుదిరింది. ఓకే. వాళ్ళకి వేరే ప్రోగ్రామ్ చేంజ్ అయ్యి మనకు రావాల్సిన వాళ్ళు వేరే చోట ఎంగేజ్ అయ్యి వీళ్ళు ఇక్కడికి వచ్చారు. అండ్ అమేజింగ్ గా వచ్చింది అనమాట. అండ్ ఐ ఆల్సో షేరింగ్ బెన్హర్ అనే మూవీ ఉంది. సో ఆ మూవీకి వర్క్ చేసిన వన్ ఆఫ్ ద చీఫ్ టెక్నీషియన్స్ సన్ వాల్టర్ వాజ్ అవర్ కోఆర్డినేటర్ అనమాట. సో ఇట్ ఆల్సో హ్యాపెన్ త్రూ వాల్టర్. ఓకే. అంటే అవడానికి టాలీవుడ్ గానీ బట్ దీని బ్యాక్గ్రౌండ్ అంతా హాలీవుడ్ రేంజ్ లో ఉంది యాక్చువల్గా. ఆల్ ద స్టంట్స్ ఆర్ లైక్ దట్. అమేజింగ్ వచ్చినాయి స్టంట్స్. యా, ఫస్ట్ లుక్ చూసినా, దాని తర్వాత గ్లిమ్స్ చూసినా, తర్వాత మేకింగ్ చూసినా అంతా కూడా ఏంటంటే చాలా లావిష్ గా గ్రాండ్ గా ఉంది కదా. బట్ అంత లావిష్ ఫిల్మ్ ని చాలా తక్కువ కాలంలో మీరు రిలీజ్ కి తీసుకొచ్చేసారు యాక్చువల్గా. చాలా షూట్ అయితే మాత్రం చాలా ఫాస్ట్ గా కంప్లీట్ అయింది కదా. చాలా అనుకున్నప్పుడు వర్కింగ్ డేస్ క్లోజ్ టు 100 days అవుతాయి అనుకున్నాము. బట్ శ్రీను గారు అంటే ఐ హావ్ సీన్ and associated with so many directors, and one of the best experience I had with Sreenu garu is brilliant in his work. In the craft meda full control undi. You won't believe the entire film we finished in 81 days. 100 days అంటే జనరల్ గా 5 రోజులు 10 రోజులు పెరగాలి. బట్ మీకు 20 days తగ్గింది. 19 days తగ్గింది. సో ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ హిస్ ప్లానింగ్ అండి. విచ్ అంటే నేను ఫుల్ లైఫ్ సైకిల్ ఉన్నాను కాబట్టి ఫ్రమ్ ద స్క్రిప్ట్ దగ్గర నుంచి ఆయన క్లియర్గా తెలుసు. అంటే ఆ స్క్రిప్ట్లో ఇలా సిచ్యువేషన్ ఉంటుందంటే ఏది స్క్రీన్ మీద వస్తుందో సెన్సార్ తర్వాత ఆయనకి ఆల్రెడీ మైండ్లో ఉంది, ఎడిట్ మైండ్లో ఉంది. దాంతో ఈ వాజ్ వెరీ క్లియర్ అండి. సో అయితే యాక్చువల్గా మీరు కొత్తగా వచ్చారు అంటే ఒక మంచి ప్రాజెక్ట్ మీద ఒక 9 months కథ మీద కూర్చుని మొత్తం అంటే ప్రీ ప్లాన్డ్గా అంతా పక్కాగా వెళ్ళారు. బట్ ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు ఓన్లీ చిత్రాలయం ప్రొడక్షన్స్ అని ఉంది. మళ్ళీ తర్వాత మరి పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఎంట్రీ ఎలా అయింది దీంట్లోకి, అంటే ఎందుకు అలా? ఫస్ట్ 3 schedules మనమే చేసామండి. టోటల్ 4 schedules. సో ఇటలీ, గోవా, హిమాచల్ schedules మనమే చేసాము. అది చేసిన తర్వాత అవుట్పుట్ చూసాం. Then it is not about anything else but to make it reach more audience, wider audience. ఎవరున్నారు అంటే ఒక పార్ట్నర్ ఉంటే, అంటే ఆల్వేస్ బిలీవ్ ఇన్ ఎ వర్డ్ కాల్డ్ వి అండి. ఓకే, WE దెన్ ఐ. సో ఎనీ కొలాబరేటివ్ విల్ ఆల్వేస్ బ్రింగ్ సక్సెస్. ఇప్పుడు మన కంపెనీ రన్ చేసినా కూడా ఏంటంటే ఇట్ ఈస్ నాట్ యూ అలోన్, ఇట్ ఈస్ ఆల్ ద ఎంప్లాయీస్ టుగెదర్ దట్ వర్క్ విత్ యూ. Then we can win together. So ఇక్కడ కూడా సిమిలర్ కాన్సెప్ట్ ఈజ్ వాట్ ఐ ఫెల్ట్. ఒక మంచి స్ట్రెంగ్త్ ఉంటే బాగుండు అనేది. దెన్ విత్ ఇన్ ద ఫ్యామిలీ దే ఆర్, బట్ ఐ ఫెల్ట్ సంబడి సిమిలర్ టు మై ప్రొఫైల్. అంటే US నుంచి ఇండియా రావటం, వాళ్ళు సినిమాలు చేయటం, మల్టిపుల్ ఫిల్మ్స్ చేయటం. అండ్ లాస్ట్ 6-7 yearsలో దే హ్యావ్ ఎస్టాబ్లిష్డ్ దెమ్సెల్వ్స్ యాజ్ production house which have done multiple films. So they have figured out the nuances of the marketing and more reach. Adi uddesham toti then we thought I went and spoke. And then chedamu multi projects chedamu 2-3 films kalisi chedam anedi there was a discussion. And then I said why don't we do this also as part of the thing ani ala vacharu. Ala people media has come on board. Okay. సో అంటే వైడర్ ఆడియన్స్ అంటే నెక్స్ట్ ప్రాజెక్ట్స్ కూడా కొలాబరేషన్ ఉంటుందా విత్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ? సెలెక్టివ్గా అండి. సెలెక్టివ్గా బికాస్ చిత్రాలయం యాజ్ ఐ టోల్డ్ హ్యాస్ ఇట్స్ ఓన్ DNA. సో మనం చెప్దాం అనుకున్న సినిమాలు, ఆ కథలు, దాన్ని వైడర్ ఆడియన్స్ తీసుకెళ్లే స్ట్రెంగ్త్ ఉన్నాడు. నౌ నెక్స్ట్ ఫిలిం వీఆర్ లుకింగ్ ఎట్ జర్నీ టు అయోధ్య ఒక సినిమా ఉంది. Again, I will share you the name later at exclusive interview. But it will be with a Bollywood production house. Why? Because that film is the emotion of Bhagavan Ram, where it has to reach wider audience across India. So andukani akkada we will be collaborating with Chitralayam will be collaborating with a Bollywood production house. Which is already discussed and agreed. So maybe sometime early next year we'll
టేక్ ఇట్ ఆన్ టు ద ఫ్లోర్స్ అండి. యెస్. అంటే మీ జర్నీ చూడడానికి ఏదో ఉంది గానీ, బట్ చాలా ప్లాన్డ్‌గా పక్కాగా ఎళ్తున్నారు యాక్చువల్‌గా. సెలెక్టివ్‌గా చేసుకుంటూ గనక. అంటే ఇంతకుముందేంటంటే యూఎస్ రిటర్న్ ఎవరన్నా ఉన్నారంటే జనరల్‌గా వాళ్ళు డిస్ట్రిబ్యూటర్స్ కింద ఉండేవాళ్ళు. ఈ మధ్యన అందరూ ప్రొడ్యూసర్స్ వస్తున్నారు యాక్చువల్‌గా. సినిమాలు చెయ్యాలి అనే ప్యాషన్ అంటే డబ్బులున్నాయని కాబట్టా? లేదంటే ఏంటి ఆ ప్యాషన్ ఎందుకలా? నన్ను అడిగారంటే గనక ఐ కమ్ ఫ్రమ్ ఎ ఫ్యామిలీ ఆఫ్ ఫిల్మ్ మేకర్స్ అండి. ఓహ్! అవునా? సో బేసికలీ దట్స్ వాట్ గివ్స్ మీ ద అంటే ప్యాషన్. ఎవరున్నారండి మీకు? అంటే ఫిల్మ్ మేకింగ్ అంటే ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్. అంటే కమ్ ఫ్రమ్ గోడవల్లి రామబ్రహ్మ గారి ఫ్యామిలీ అండి. ఓహ్! హూ ఈస్ నోన్ యాజ్ వన్ ఆఫ్ ద ఫౌండింగ్ ఫాదర్స్ ఫర్ సౌత్ ఇండియన్ ఫిల్మ్స్. హ్మ్. And then my paternal side, my grandfather was also into different businesses, and one of them happened to be entertainment business, ఓహ్! and which started as entertaining during the freedom struggle. ఓకే. ఆ రోజుల నుంచి. 1916 లో it started. ఓహ్! 1948 లో it was converted into cinema theater called Jai Hind Talkies. ఓహ్! Today జై హింద్ టాకీస్ విజయవాడ. because of his friendship with Subhash Chandra Bose గారితోటి he named it as Jai Hind Talkies. ఆయనకి సుభాష్ చంద్రబోస్ గారితో కనెక్షన్ ఉందా? అవును. at the 1940s, yeah. ఓకే. సో అది ఇవాళ ఇట్స్ స్టిల్ కాల్డ్ జై హింద్ కాంప్లెక్స్. యెస్. యెస్. అంటే బేసిక్‌గా ఎవరన్నా ఏంటంటే ఒక ఫ్యామిలీ సినిమాల్లో ఉండటం వేరు. మీ ఫ్యామిలీలో సినిమా ఉంది యాక్చువల్‌గా. అటు సైడ్ చూసుకున్నా, ఇటు సైడ్ చూసుకున్నా గానీ. Yeah, and So coming from Vijayawada and Krishna district, at that time it was called combined Krishna district. యాహ్! Majority of the filmmakers are from that place, యాహ్! and they happen to get married also within the similar families. It naturally happened, and then now if you see, yeah, so everybody is connected to each other. యెస్. యెస్. అంటే ఆల్రెడీ మీ ఫ్యామిలీకి సినిమాతో అంత కనెక్ట్ ఉన్నప్పుడు జనరల్‌గా మనకు చిన్నప్పుడు ఏమనిపిస్తదంటే, మనం సినిమాల్లోకెళ్ళిపోదాం, హీరో అయిపోదాం. ఇలాంటివి ఈజీగా అనిపిస్తది యాక్చువల్‌గా మనకి అది చూస్తూ పెరిగినప్పుడు. లేదంటే వేరే క్రాఫ్ట్ మీద ఏదైనా ఉంటే అది అయిపోతాం అనుకుంటా. బట్ మీరు అసలు ఈట్లన్నిటికి సంబంధం లేకుండా బాగా చదువుకుని ఒక ఇంజినీరింగ్ చేసి, యూఎస్ ఎళ్లి ఇన్ని సంవత్సరాలు పని చేసి దాని తర్వాత ఇంత తిరిగొచ్చారు. అంటే ఏంటి మీకు సినిమాల మీద అప్పుడు పెద్ద లేదా? Always been passionate about films అండి. చిన్నప్పటి నుంచి I always like to tell stories. మీరు స్టోరీ చెప్పేవారా? ఓకే. So I think it naturally came. Something I did ఆ learn. జీన్స్‌లో ఉంది అన్నారు కదా! ఇందాక చిత్రాలయంకి సెపరేట్ డీఎన్ఏ అన్నారు కదా! అలాగే మీ డీఎన్ఏలో ఉంది అది. And then it just happened, my education took me from Vijayawada to Mysore and from there to US. And మా నాన్నగారికి actually he was not very keen for me to be in films. So ఎందుకు because they see the other side of the coin. యాహ్! They have seen the other side of the coin, and they have heard before their generation what has happened. యాహ్! ఎందుకు సినిమాల్లోకి వెళ్ళడం. అనేది then I actually love my dad and mom a lot. So నాకు ఇష్టం ఉన్నా లేకపోయినా వాళ్ళు ఏమంటే I would say yes. So I said okay, and then went to US, and US లో I proved myself. This is one life అండి. ఒక అర్థం ఉంది మనం వచ్చినందుకు ఈ భూమి మీదకి, అండ్ మనం ప్రూవ్ చేసుకోవాలి మనని మనం. యాహ్! సో నేను ఐ థాట్ ఓకే మూవీస్ కాదు, నేను చదువుకున్న దాని మీదకి వెళ్తున్నానని చెప్పేసి ఓకే ఐ డిసైడెడ్ అండ్ స్పెండ్ మై లైఫ్ ఆన్ దాట్. సో డైలీ ఐ యూస్ టు వర్క్ అబౌట్ 20 hours. 20 గంటలు. అండ్ అందులో నా ఆఫీస్ వర్క్ ఉంటుంది. తర్వాత ఐఎమ్ ఆల్సో వెరీ కనెక్టెడ్ టు కమ్యూనిటీ సర్వీస్. సో నేను వెరీ యాక్టివ్గా ఉండేవాడిని తెలుగు అసోసియేషన్లో. అండ్ అసోసియేషన్స్ అలాగ ఉండే అనమాట వాళ్ళ ఫిలాసఫీ అది. సో అది బాగా నచ్చి అక్కడ యూస్ టు స్పెండ్. తర్వాత దెన్ యుఎస్లో మూవీ స్టార్ట్ చేశాను. ఐ టుక్ ఒక థియేటర్ లీజ్కి తీసుకుని, సివిక్ థియేటర్ అని ఉంటుంది, అది తీసుకుని తెలుగు సినిమాలు స్టార్ట్ చేసాం. అనుకోకుండా జరిగింది అది. అదే అంటే ఒక రకంగా అక్కడ స్టెప్పింగ్ స్టోన్ అనేది అక్కడ అయిపోయింది ఆల్రెడీ మూవీస్కి. 96 ఓకే. 97 ఓకే. అండ్ అప్పుడు ఎవరు లేరండి అక్కడ. ఒక 4-5 ప్లేసుల్లో సినిమాలు ఇండియాలో ఒక 10 వారాలు అయిన తర్వాత లేకపోతే 50 days అయిన తర్వాత బాక్స్ ఖాళీ అయితే ఆ బాక్స్ పంపేవాళ్ళం. అప్పుడు సిచ్యువేషన్ అది. సో అలాంటి దాన్ని నేనేం చేశాను, వి స్టార్టెడ్ ఆఫ్ అండ్ స్లోగా ఏం చేసి ఒక షో వేసేది, సండే షో ఉండేది. అలానే సండే 2-3 షోలు వేసాం. తర్వాత సాటర్డే సండే చేసాం. తర్వాత ఫ్రైడే సాటర్డే సండే చేసాం. అలవాటు చేశారు సినిమాని మొత్తానికి అక్కడ వాళ్ళకి బాగా. అండ్ దెన్ సేమ్ డే రిలీజ్ పెట్టాం.
అండ్ మా ఊర్లో స్టార్ట్ చేసింది మా ఊరు డెట్రాయిట్లో స్టార్ట్ చేసింది. దెన్ వీ ఎక్స్పాండెడ్ దట్ టు ఆల్మోస్ట్ 40 స్టేట్స్. ఓ నైస్. యూఎస్లో ఇట్ వాజ్ ఈజీ బికాస్ ఏఎంసీ థియేటర్స్ అని ఉంటాయి. వాళ్ళతోటి మాట్లాడి, కార్పొరేట్ తోటి మాట్లాడి, ఆ ఊర్లో ఫ్రెండ్స్ ఎవరు ఉన్నారు, క్లాస్మేట్స్ ఎవరు ఉన్నారు తెలిస్తే వాళ్ళతో అడిగి వీకెండ్ ప్యాషన్తో సరదాగా చేసుకోవచ్చు. యూ కెన్ ఆల్సో మేక్ సమ్ మనీ బికాస్ దెర్ ఇస్ నో ఇన్వెస్ట్మెంట్ వాళ్ళ దగ్గర నుంచి. సో అండ్ పర్సంటేజ్ అనమాట, ప్రొడ్యూసర్ మెజారిటీ పర్సంటేజ్ లేదు. వాళ్ళు కూడా చూసేది క్లీన్ అండ్ ట్రాన్స్పరెన్సీ. అదేమైంది, ఒక 7-8 ఏళ్లలో తెలియకుండానే అది ఒక మార్కెట్ అయిపోయింది. అక్కడ నుంచి చేసే ఉద్దేశం వేరు, ఇక్కడ ప్రొడ్యూసర్స్కి ఏంటంటే అది ఒక ఏరియా అయిపోయింది. ఇప్పుడు వితౌట్ ఓవర్సీస్ మార్కెట్ ఏది క్యాలిక్యులేట్ చేసుకోలేదు, అది కూడా బడ్జెట్లో వేసేసుకుంటున్నారు. ఒక 20 crores అనేది మినిమం, అలా అంటే ఒక పెద్ద హీరో సినిమాకి. సో అలాగే అయిపోయింది. దెన్ ప్రొడ్యూసర్స్ ఆబ్వియస్లీ సమ్ ప్రొడ్యూసర్స్ ఎక్స్పెక్టెడ్ మనీ మా దగ్గర నుంచి కూడా. దెన్ ఐ సెడ్ నో. సో ఐ హ్యావ్ నాట్ స్టార్టెడ్ టు గెట్ ఇన్ టు దిస్ టు డూ దిస్. వీఆర్ హ్యాపీ విత్ వాట్. మంచి రేట్ వస్తే హ్యాపీగా ఇచ్చేసేయండి, లేదని నన్ను ఎవరితో మాట్లాడమని అలా చెప్పి వాళ్ళన్నీ అలాగా డిస్ట్రిబ్యూషన్ మార్కెట్ అంటే కమర్షియల్ డిస్ట్రిబ్యూటర్ మార్కెట్ మొదలైపోయింది. నౌ ఇట్ ఈస్ ఇన్ ఎ డిఫరెంట్ లెవెల్. సో మరైతే ఇప్పుడు ఈ సినిమాతో స్టార్ట్ చేశారు. ఇది విశ్వం ఆల్రెడీ రెడీ టు హిట్ ద థియేటర్స్, స్క్రీన్స్. సో ఇప్పటి వరకు అయితే మీరు అన్నట్టుగానే శ్రీను వైట్ల గారి సినిమాలు, ఇంతకుముందు సినిమాలు అంటే ఒకప్పుడు బ్లాక్ బస్టర్స్ కొట్టారు, తర్వాత గ్రాఫ్ ఎలా ఉన్నా, బట్ ఈ సినిమాకి వచ్చేసరికి మాత్రం కొంచెం బజ్ అనేది క్రియేట్ అయింది యాక్చువల్గా. సో ఇలాంటి సినిమాలకి ఏంటంటే ముందు బజ్ క్రియేట్ అవ్వడం కన్నా కూడా టాక్ ఆఫ్ మౌత్ టాక్ అనేది బాగా ఇంపార్టెంట్ కదా. సో మరి చూసుకున్న తర్వాత మీకు ఎలా అనిపించింది? ఐ వాజ్ వెరీ హ్యాపీ అండి. ఎందుకంటే మీకు ఫస్ట్ చెప్పినట్టు శ్రీను గారి మార్క్ ఫిల్మ్ కోసమే చేశాము, అండ్ దానికి 100% జస్టిఫికేషన్ చేశారు. ఆ కామెడీ ఉంది, పీపుల్ కెన్ ఎంజాయ్ చేసుకోవచ్చు, ఫ్యామిలీ అందరూ థియేటర్కి వెళ్ళి చూడొచ్చు. దట్స్ ద మెయిన్ థింగ్. అది అండ్ అనుకోకుండా ఏమైంది, 2022 దసరా నవరాత్రుల టైంలో స్టార్ట్ అయింది. 2023 దసరా నవరాత్రుల టైంలో సినిమా ప్రొడక్షన్ అవుతుంది, స్టార్ట్ అయింది. 24లో రిలీజ్ అవుతుంది. ఇట్ జస్ట్ హ్యాపెన్. అండ్ ఈ నవరాత్రుల టైం ఇస్ వెరీ గుడ్ ఫర్ ఫిలిమ్స్. ఆ ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ చూడగలిగే ఫిలిమ్స్ కావాలని ఎక్స్పెక్ట్ చేస్తారు. దిస్ ఇస్ వన్ బెస్ట్ టైం. అండ్ ఈ సినిమా అలా పడింది అలా. అంటే ఇంకోటి ఏంటంటే, ఒకటి ఫ్యామిలీ ఆడియన్స్ వస్తారు, 2 విజయదశమి అంటే విజయానికి మెయిన్ ఇది కదా. సో అలాగే ఒక విజయంతో స్టార్ట్ అయింది, రెండో విజయం టైంలో షూటింగ్లో ఉంది, మూడో విజయదశమికి వచ్చింది యాక్చువల్గా. సో గుడ్ టైం ఫర్ ద మూవీ మీరు అన్నట్టు. మరి అయితే గోపీచంద్ గారు యాక్చువల్గా ఆయన ఏంటంటే ప్రొడ్యూసర్స్, న్యూ ప్రొడ్యూసర్స్, పాత ప్రొడ్యూసర్స్ చూడరు. మీరు అన్నట్టే డైరెక్టర్స్ కూడా అంతకుముందు ఏమున్నాయనే చూడరు, ఆయన కథ నచ్చితే చేసేస్తారు కదా. మరి యాజ్ ఏ హీరో కింద మీకు కొత్త ప్రొడ్యూసర్గా వచ్చిన మీకు ఎలాంటి సపోర్ట్ వచ్చింది ఆయన దగ్గర నుంచి? ఆయన ఎలా ఉండేది ఆయన? ఈజ్ వెరీ ఫోకస్డ్ ఆన్ హిస్ వర్క్ అండ్ ఆయన పైన ఆయన చేసుకుంటూ వెళ్ళేవాళ్ళు. సో అండ్ యూ విల్ సీ ద అవుట్పుట్. ఎందుకంటే దేర్ సర్టన్ ప్లేసెస్ వేర్ వి షాట్ ఇట్స్ నాట్ ఈజీ అండి. వెదర్ వైజ్ కానీ ఇంకోటి ఎక్కడ కంప్లైంట్ అలా చేయకుండా ఆయన పని ఆయన చేసుకుంటూ హీ హెస్ డైరెక్టర్ గారు ఏం చెప్పారో అది హీ హెస్ డన్. సో and even his heroine Kavya Thapar also, again because we experienced during the shoot kada, so it's not easy andi. Climatic conditions lo ekkada vallu ibbandi unna kuda they gave their best. అండ్ అది స్క్రీన్ మీద చూస్తే తెలుస్తుంది. అయితే ఫిల్మ్ ఇండస్ట్రీ అనేది బయట నుంచి చూడడానికి చాలా అందంగా కనిపిస్తుంది. మీరు ఇలా యూఎస్ నుంచి వచ్చారని చెప్పి ఇలా ప్రొడ్యూస్ ఇదంతా బాగానే ఉంటుంది. బట్ బిహైండ్ ద స్క్రీన్ చూసుకుంటే ఏంటంటే, మీ లైఫ్లో బిహైండ్గా చూసుకున్నా కూడా ఏంటంటే, ఇంట్లో వాళ్ళ దగ్గర నుంచి కొన్ని డిస్కషన్స్ ఉంటాయి. ఇలా నేను సినిమాల్లోకి వెళ్ళాలనుకున్నప్పుడు ఇంతకుముందు మీ మమ్మీ డాడీ ఏదని చెప్పారో, ఇప్పుడు ఏంటంటే వైఫ్ పిల్లలు వీళ్ళు కూడా ఉంటారు, వాళ్ళని కూడా చూసుకోవాలి కాబట్టి. సో మరి వాళ్ళ ఎంకరేజ్మెంట్ జనరల్గా చాలామంది, ఇప్పుడు హనుమాన్ అనే సినిమా అప్పుడు కూడా ఆయన చెప్పారు యాక్చువల్గా, ఇంట్లో ఎప్పుడు వద్దు అనేవాళ్ళు ఆవిడ అని చెప్పి, తర్వాత ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ అని చెప్పారు. సో మరి మీకు ఇంట్లో సపోర్ట్ ఎలా ఉండేది? 100% సపోర్ట్ బిహైండ్. సో నేను ఐ హ్యావ్ 2 daughters. So my wife is from Nizamabad anamata. Okay. So first I asked her, and Tanu, she is already living in my life, and then she said we are with you. Movie start చేసిన తర్వాత మిగతా యాక్టర్స్ అందరూ ఉంటారు. నేనేంటంటే నా పర్సనాలిటీ ఈజ్ ఐ బిహేవ్ లైక్ వన్ ఆఫ్ దెమ్ ఎవ్రీవన్. టీమ్ వర్క్ అని ఇందాక మీరు చెప్పారు కదా, వీ అనేది ఐ బిలీవ్ ఇన్ వీ అందరితోటి. మళ్ళీ దట్ షుడ్ నాట్ గివ్ ఎనీ
kind of wrong impressions outside, especially when I'm talking to women in the sets and all. So we made them like a family. So Kavya is like my daughter. So so alage she behaves like that, my daughters and them. So ఆ రకంగా it was a very healthy environment. Every actor toti, male and female actor, everybody have been extremely supportive. Yes, yes. And they given their best. And I think all the credit of this goes to captain of the ship, which is Sreenu garu, with his experience and control on lot of things. అంటే ఒక యాక్టర్ తోటి ఇవాళ యాక్టర్స్ ఏంటంటే దే హవ్ కమ్ ఫర్ డైలీ రెమ్యూనరేషన్స్ కదా. సో ఆయన క్లియర్ కట్తో ఉండటం వలన సో మచ్ ఆఫ్ థింగ్స్ దట్ హీ వాజ్ ఏబుల్ టు సేవ్. అంటే నెంబర్ ఆఫ్ డేస్ సేవ్ అయితే ఎవ్రీథింగ్ గెట్స్ సేవ్డ్. అంటే క్యాప్టెన్ ఆఫ్ ద షిప్ అయినా కూడా అంటే మీరు ప్రొడ్యూసర్ అంటే ఏంటంటే షిప్ని తయారు చేసేది మీరు యాక్చువల్లీ మేకర్ ఆఫ్ ద షిప్, నెక్స్ట్ ఆయన క్యాప్టెన్ ఆఫ్ ద షిప్ కాబట్టి. సో మరి అయితే ఈ సినిమా వరకు వచ్చేసరికి మీరు క్లారిటీగా ఉన్నారు. సో ఈ సినిమా నమ్మకం హిట్ అవుద్దని నమ్ముకుంటున్నారు. సో బట్ కాకపోతే ఏంటంటే చిత్రాలయం మీరు చెప్పినట్టు చాలా అంటే దీన్ని ఒక చాలా హోల్ హార్టెడ్గా చాలా క్లీన్ మైండ్తో చేస్తున్నట్టు కనిపిస్తుంది సినిమాల మేకింగ్ అనేది. సో నెక్స్ట్ మీ దగ్గర నుంచి వచ్చే అప్డేట్స్ కూడా చాలా భారీగా ఉండబోతున్నాయని మాకు ఒక సమాచారం ఉంది. సో ఎలాంటి అప్డేట్స్ ఉండబోతున్నాయి, ఎలాంటి సినిమాలు రాబోతున్నాయి చిత్రాలయం నుంచి నెక్స్ట్ ప్రాజెక్ట్స్? చిత్రాలయం యాజ్ అ టెల్ చిత్రాలకు ఆలయం టైప్ అండి. ఎవ్రీ మూవీ దట్ ఈస్ కమింగ్ అంటే ఇప్పుడు కథగా ఒక రకంగా అనుకోవటం అండి. దట్స్ మై మదర్ సైడ్ ఫ్యామిలీ నుంచి నేను నేర్చుకుంది. ఫాదర్ సైడ్ ఫ్యామిలీ నుంచి నేర్చుకుంది థియేటర్ సైడ్ ఉంటాయి కాబట్టి ఎవ్రీథింగ్ హ్యాస్ టు బి బియాండ్ ఎ లైఫ్. అండ్ సినిమాలు ఆ రోజుల్లో కూడా అలాగే చేసేవాళ్ళు. నౌ విత్ డిజిటల్ అండ్ శాటిలైట్ అండ్ ఫోన్స్ దట్ ఆర్ యూ కెన్ వాచ్ ద మూవీస్ వచ్చిన తర్వాత థియేటర్కి ఆడియన్స్ని తీసుకెళ్ళాలి. చిత్రాలయం నుంచి వచ్చే నెక్స్ట్ సినిమాలు ప్రతిదీ ఆడియన్స్ని థియేటర్లోనే ఎంజాయ్ చేసేటట్టే ఉంటాయి. లార్జర్ దాన్ లైఫ్ ఫిల్మ్స్. ఇట్ డజంట్ మీన్ దట్ వీ విల్ స్పెండ్ exorbitantly. We will make films which will attract people to come to theaters. Yes. And that could be films which are mythological, genre social fantasy, or 3D. So there is one story that we are working for a long time. Personally, I'm co-writing that story. Which is a 3D film. Okay. So 3D experience మీకు థియేటర్లోనే వస్తుంది. ఒకప్పుడు వెన్ ఐ వాజ్ వెరీ యంగ్, చిన్నారి చేతన్ అవును. సో దట్ వాజ్ అన్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ టైమ్స్. ఇవాళకి అలాంటి సినిమా లేదు. ఇవాళ పిల్లలకి అలాంటి సినిమాలు కావాలి. ఎందుకంటే వాళ్ళు ఇంట్లో ఫోన్స్, వీడియో గేమ్స్ ఇవి కాకుండా హౌ ఇట్స్ గోయింగ్ టు ఎంటర్టైన్ దెమ్ బై బీయింగ్ విత్ ద నేచర్ ఇన్ ఏ 3D environment. With the experience of 3D, I think that is what I want to bring them to the theater. Yes. అయితే మీరు ఇంతకుముందు చెప్పుకున్నట్టు జస్ట్ ఓన్లీ నాట్ ఓన్లీ ప్రొడ్యూసర్, ఆల్రెడీ కోరైటింగ్ ద స్టోరీ అంటున్నారంటే మీకు అటు సైడ్ కూడా కొంచెం అంటే ఐ థింక్ ఇట్ జస్ట్ దేర్ అండి. అంటే రోజు ఐ కీప్ రైటింగ్. ఇట్స్ బీన్ దట్ ఆల్మోస్ట్ 30+ years నుంచి. ఏమైనా వస్తుంది సార్ రోజు అంటే స్టోరీసా లేదా ఏదో ఒకటి సంథింగ్? రోజు ఐ వాచ్ ఎ ఫిలిం అండి. నాకు స్ట్రెస్ బస్టర్ ఈస్ వాచింగ్ ఎ ఫిలిం ఇన్ ద నైట్ డైలీ. పిల్లలతో 9:30 అలాగా 9:30 కలుపు when they go to sleep, అప్పుడు ఇట్స్ మై టైం. ఐ వాచ్ ఏ ఫిలిం. ఆ సినిమా చూస్తా, ఆ సినిమాలో ఏదో నచ్చితే రాసుకుంటా, సినాప్సిస్ టైప్ ఏదో ఒక థాట్ నచ్చితే రాసుకుంటా. ఇప్పుడు మీతో మాట్లాడుతున్నాను, దేర్ సంథింగ్ ఐ కెన్ లెర్న్ ఫ్రమ్ యూ. సో ఇఫ్ ఐ కెన్ లెర్న్ సంథింగ్ ఫ్రమ్ యూ and if I can make that as a character in a story, okay, I will write that down and తర్వాత ఈ క్యారెక్టర్స్ అన్ని కలిపి ఇవన్నీ కలిపి ఒక కథలాగా చేసుకోవచ్చు. ఆ కథ నాకు నచ్చకూడదు. నాకు నచ్చితే నేనేదో మన కన్వీనియంట్ గా రాసుకుంటాము, అది జనాలకు నచ్చాలి. సో నాకు వన్ ఆఫ్ మై అంకుల్ హూ ఇస్ వెరీ ఫేమస్ ప్రొడ్యూసర్, వేణు నీకు ఏదైనా మెసేజ్ చెప్దాం అనుకుంటే పేపర్ వాళ్ళకి ఫోన్ చేసి 3rd పేజ్లో కానీ లాస్ట్ పేజ్ కానీ ₹1,00,000 ఇచ్చి నా పేరు వేణు, ఐ ఫీల్ లైక్ దిస్ అని చెప్పు తప్పించి సినిమా తీయొద్దు. ఎవరైనా కాటరగడ్డ మురారి
పెద్ద పెద్ద సినిమాలు హిట్స్ తీసిన ఆయన. సో సో నేను రాసుకునే కథ ఏంటంటే సేమ్ ఫార్ములా అండి. కథగా కనెక్ట్ అవ్వాలి, రెగ్యులర్గా ఉండద్దు, బియాండ్ లైఫ్ ఎక్స్పీరియన్స్ ఇచ్చేటట్టు ఉంటే గనక అప్పుడు దెన్ ఐ ఫ్రేమ్ ఏ హోల్ స్టోరీ అరౌండ్ ఇట్. అలా ఒక 14 స్టోరీస్ ఐ థింక్ ఐ హ్యావ్ కంప్లీట్లీ బౌండ్ కెప్ట్ ఇట్ ఫర్ మై సెల్ఫ్. సినిమా అదే అనుకోలేదు. ఏదైనా సార్ 14 స్టోరీస్ అంటే నాట్ అన్ ఆర్డినరీ థింగ్ కదా. అంటే అట్లీస్ట్ పీరియడ్ ఆఫ్ టైం ఏదైనా కానీ అంటే బౌండెడ్ స్క్రిప్ట్స్ అంటారు, పైగా ఏదో రఫ్ థాట్స్ కాదు కదా. బౌండెడ్ స్క్రిప్ట్స్ అంటే వీ హ్యావ్ పుట్ లాట్ ఆఫ్ టైమ్ అండ్ ఎఫర్ట్స్ ఫర్ దట్ కదా. సో మొత్తానికి అయితే చిత్రాలయం నుంచి నాట్ ఓన్లీ ఇప్పుడు ప్రస్తుతానికి నిర్మాతని పడితే నెక్స్ట్ సినిమా నుంచి నిర్మాత దర్శకుడు అని పడదేమో కదా. దర్శకత్వం అసలు లేదండి. లేదు అసలు నిర్మాత రచన ఎవరి అది కూడా లేదు. ఎవరి పని వాళ్ళు చేయాలని నమ్మేవాడిని. నా పని నేను చేస్తాను, వాళ్ళ బెస్ట్ వాళ్ళు ఇస్తారు. అప్పుడు అంటే మీ దగ్గర స్టోరీస్ ఉన్నాయి కాబట్టి చెప్తున్నాను. అది ఇస్తాను అంటే వాళ్ళకి ఇచ్చి బస్ ఇది ఉంది. ఇట్ ఈస్ నాట్ మై అగైన్ ఐ కెనాట్ జడ్జ్ వాట్ ఆడియన్స్ విల్ లైక్. ఐ కెన్ ఓన్లీ సజెస్ట్. సో ఇది ఉంది, ఇది బాగుంటుంది ఈ టైంలో అనేది. అలా చేసే ఇప్పుడు జర్నీ టు అయోధ్య కథ ఉందండి, అది విఎన్ ఆదిత్య గారిది మూల కథ. ఆ లైన్ తీసుకున్నాం, దాన్ని బాగా డెవలప్ చేసాం. ఇప్పుడు సాయి మాధవ్ బొరా గారు ఈస్ ఫైనలైజింగ్ ద డ్రాఫ్ట్. సో ఇట్ హెస్ కమ్, ఇట్స్ అ బియాండ్ లైఫ్ ఫిలిం అండ్ అందరికి రీచ్ అయ్యే ఫిలిం. అంటే రాముడు అనేది ఒక ఎమోషన్. అది రాములు వారు పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు కనెక్షన్లో ఉండే కథ అది. సో అది అక్కడ నేను యాడ్ చేయగలిగేది నేను యాడ్ అండి, బట్ నేను ప్రొడ్యూసర్గానే ఉంటాను. అదేలేండి, అంటే ప్రొడ్యూసర్ ఇంతకుముందు అంటే దిల్ రాజు గారు కూడా అంతే కదా. ఇప్పుడు ఆయన ఏంటంటే సినిమా చూసిన తర్వాత ఆయన వేలు పెట్టరు కానీ, బట్ కాకపోతే ఏంటంటే ఆయన సజెషన్స్ ఆయన ఇస్తారు. ఇన్స్పిరేషన్. మీకు దిల్ రాజు గారి ఇన్స్పిరేషన్? మెనీ పీపుల్ ఐ టేక్ ఇన్స్పిరేషన్. హీఈస్ వన్ డెఫినెట్లీ. ఫ్యామిలీ అందరూ కలిసి సినిమా చూడాలి, అందరినీ అలాగే ఆలోచన ఉన్న ప్రొడ్యూసర్. అవును, ఫ్యామిలీకి అందరూ కలిసి చూసే బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన ప్రొడ్యూసర్ యాక్చువల్గా. మొత్తానికి అయితే త్వరలో థియేటర్స్లో రాబోతున్న విశ్వం కూడా, అంటే మీరు ఏదైతే ఒక నమ్మారో, ఒక కథని నమ్మారో, కంటెంట్ అనేది ఎప్పుడు కూడా మనం కింద నిలబెట్టాలన్నా పైకి తీసుకెళ్ళాలన్నా కంటెంటే కాబట్టి, సో చిత్రాలయంకి ఇది ఒక కిక్ స్టార్ట్ అవ్వాలని చెప్పి, నెక్స్ట్ మీరు అన్న లార్జర్ దాన్ లైఫ్ ఫిల్మ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా లైవ్లోకి రావాలని, మమ్మల్ని ఎంటర్టైన్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. విష్ యూ ఆల్ ద బెస్ట్ వేణు గారు ఫర్ యువర్ ఫస్ట్ వెంచర్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.